గది ఎక్కడ బాంబడిది లాంగ్ జంప్లో ఫస్ట్ వచ్చినట్టువి దుంకాడు మెల్ల మరి కాలు ఫైలం ఓకే ఆ కొమ్మలు మంచిగా ఏడు లేత కొమ్మలు అగో బావ నువ్వు అలంకరిస్తున్నావా? తెలుసా? తెలుసు చెప్పు. నువ్వే చెప్పిగా. ఇది కంకవనం అంటారు. అయ్యో అవును బావ, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది నువ్వు అన్నంగా. తెలిసేదా ఇట్లా గాలాలు ఎత్తారు, గాలాలు ఆ చెట్టు అనమాట. ఈ చెట్టు ఎందుకు పెడుతున్నా చెప్పు మరి. వాళ్ళు అది సమ్మక్క సారక్క నెత్తలో పెట్టుకుంటారు కాబా, అందుకే వాళ్ళకి ఇష్టం అని పెడుతున్నామాట. సమ్మక్క సారక్క తలలో పెట్టుకున్నాడు కాదు, ఇప్పుడు ఈ కంక చెట్ల కాడనే నివసిస్తారు అమ్మవార్లు. అవునా? సరే సరే. అవి అత్తమ్మ ఎటువేనా? ఎరికేత్తనికేనవా లేకపోతే ఇంటింటికి ఏమైనా అడకొచ్చినావా అత్తమ్మ? అడకొచ్చిన. ఏం అడకొచ్చినావు? 5 ఏళ్ళ నుంచి అడుక్కుంటే ఇప్పుడు ఇచ్చింది నా తల్లి. ఏమిచ్చింది అత్తమ్మా? మన్మన్ని. మన్మన్నా అక్కక? 5 ఏళ్ళ నుంచి అడగంగా 5 ఏళ్ళకు నా పెద్ద కొడుకు పెద్ద కోడలకు కొడుకునిచ్చింది, నాకు మన్మన్ని ఇచ్చింది సమ్మక్క సారలక్క. ఎందుకంటే నా తల్లులోకి ఇలాంటి వేసం వేసి మొక్కుతే అమ్మలకి ఇష్టం అన్నట్టు. ఇవాళ మొక్కుకుంటున్నాం కదా అమ్మసార్లు అమ్మ తల్లిని ఇవాళ ఎదురిచ్చి ఇక మొక్కుతున్నాం. ఎదురిచ్చి మొక్కినాక ఆ తర్వాత మళ్ళీ సమ్మసార తల్లి దగ్గరికి అక్కడికి పోవాలి మొదటికి. వచ్చిన సమ్మసార్ల తల్లి వచ్చిన చూడు నీ భక్తురాలి నచ్చిందా? ఇలాంటి వేసం కట్టిన మీకోసం నచ్చిందా? ఇప్పుడు మీ సేవలు చేసుకుంటా, సరేనమ్మా? అత్తమ్మ గింత అందంగా రాడాను, అన్ని మంచిగా ఉన్నాయి కానీ ఒకటే మిస్ అయింది అత్తమ్మ. నీళ్ళు అన్ని మంచిగా ఉన్నాయి. ఒకటే మిస్ అయింది, అన్ని మంచిగా కరెక్ట్ వేసుకున్నా కదా. అన్ని కరెక్ట్ ఉన్నాయి కానీ ఒకటే మిస్ అయింది. ఏంటని చెప్పాలా? చెప్పు చూద్దాం. నాకు తెలియదు ఏంటిదో నువ్వు చెప్తేగా నాకు అర్థమవుతుంది. నీ కాలు అంత అందంగా ఉన్నాయి. 5 ఏళ్ళకి 5 రోజులు పెట్టుకోవచ్చు అత్తమ్మ, ఒకటే ఏళ్ళు పెట్టుకున్నావు. చెప్తాను తల్లి, చెప్తాను విను. నీ మనసులో ఉన్నమాట నా మనసులో ఉన్నమాట అందరికి వివరిస్తాను చూడు. అయితే ఏం జరిగిందంటే చెప్తా, బాగా గమనించు. నీకు ఎన్ని రోజుల నుంచో నా కాళ్ళ మీద నీకు మనసు పడ్డట్టుంది, అంతేనా తల్లి? అంతే. అయితే మనకు పెళ్లి నాడు భర్త ఎన్ని కాళ్ళకు దొరుకుతాడే బిడ్డ? ఆగత్తమ్మ. కుర్రో కుర్రు కుర్రో కుర్రు కుర్ర కుర్ర అన్నది ఇప్పుడు ఏదనిక? అవునత్తమ్మ ఇది పెట్టుకుంటే మంచిగా ఉంటావు ఇంకా. అవునత్తమ్మ ఇది పెట్టుకుంటే మంచిగా ఉంటావు ఇంకా. కంకవనం కదా, ఇంతగానం పెట్టినావు కదా, మరి నువ్వు ధరించుకోలేవే? నీకు నచ్చదా? పెట్టుకుంటే నేను కూడా. అయితే నువ్వు అడిగిన మాటకు నేను సమాధానం చెప్పలేను కదా, ఆ సమాధానం ఇప్పుడు చెప్పుతున్నా విను. కుర్రో కుర్రు, ఉన్నది ఉన్నట్టు చెప్తా, లేనిది లేనట్టు చెప్తా. అందరికి నచ్చే మాట, నువ్వు మెచ్చే మాట, అమ్మవార్లకు నచ్చిన మాట
చెప్తాను వినే బిడ్డ విను. అయితే మన పెళ్లి నాడు భర్త ఎన్ని కాళ్ళకు తొడుగుతాడే బిడ్డ మెట్టెలు? ఒకటే గాలికి తల్లి. మరి ఒక్కటే కాలికి భర్త తొడిగితే మనం 5 కాళ్ళకు పెట్టుకోవడం కరెక్టేనా తల్లి? కాదు. కాదు. అందుకనే అమ్మవార్లకు నచ్చినట్టు దేవుళ్ళు మెచ్చినట్టు భర్త ఒకటే కాలుకు మెట్టెలు దొరుకుతాడు కాబట్టి మనం ఒకటే కాలుకు పెట్టుకోవన్నే బిడ్డ. అర్థమైందా? అర్థమైంది. నేను ఈ విషయంలో తప్పు మాట్లాడతలేను. ఎవరికి నచ్చింది వాళ్ళు పెట్టుకుంటారని ఇన్ని రోజులు ఎవరికి చెప్పలేనే బిడ్డ. ఈ రహస్యం ఏందో నీకే చెప్పుతున్నా. ఎందుకంటే నువ్వు నాకు అక్క పెట్టినావు కాబట్టి నేను ఉన్న వాస్తవాలు నీకు వివరించిన. సరేనా? సరే. నీకు నచ్చిందా? నచ్చింది. ఏదో నాకు దోచిన మాట, నాకు తెలిసిన మాట, దేవుళ్ళకి నచ్చిన మాట చెప్పిన. ఇక ప్రజలు మీరందరూ కూడా మీకు నచ్చింది చేసుకోండి. కాకపోతే మనం దేవుళ్ళు ఒకటే వేలుకు మెట్టెలు ధరించుకుంటారు. మనం ఎందుకంటే మనకు ఏదో అన్ని వేలకు పెట్టుకుంటే అందం కనబడుతుంది కాలం మనం అనుకుంటాం. కానీ ఒక్క వేలుకు పెట్టుకుంటే భర్త ఒకటే వేలుకు ఆ కాలుకు ఈ కాలుకు తిరుగుతాడు కదా. అలాగనే మనం ఒకటే ఆ కాలుకి కలిపే ఉంచుకోవాలి. అదే పద్ధతి. చాలా ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? ఏమైనా డౌట్లు ఉంటే అడిగే తల్లి. లేవద్దమ్మా. లాలీపాప్ తింటున్నావా? సదా నువ్వు తింటున్నావా రా? కమ్మ ఉందా? పో పో బొట్టు 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 పెట్టుకో. అమ్మ వైరకు బొట్టు పెట్టు. చెర్ని రమ్మని పో, పిల్లని ఎత్తుకొని పో. ఎడుతుండు వచ్చింది అన్న వచ్చింది. అన్న బొట్టు పెట్టుకో. నడు ఇప్పటికే లేట్ అయిపోయాయి. వాళ్ళకు చెర్రీ మొక్కినావు మంచిగా. నీ కొడుకు గురించి మంచిగా మొక్కు. అందరి గురించి మంచిగా మొక్కినవా? నా గురించి మొక్కుంటాను అమ్మ. మరి అందరి గురించి మొక్కుతారు. అందరి గురించి ఏమేమి మొక్కినావు చెప్పు. చెప్పద్దు, చెప్తే నెరవేరి. అంతేనా? ఏమైతేనే సంవత్సరాల తల్లి అయితే కరుణించింది, సంతోషాన్ని ఇచ్చింది. సంతోషమేనా? సరే దేవుళ్ళ మొక్కులు అయితే తీరుతున్నాయి. కోళ్ళకు నీళ్ళు పెట్టుకో. ఎందుకు? కోళ్ళకు నీళ్ళు పెట్టుకోరా. కూలింగ్ తానం చేయలేవా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కోళ్ళు తానలు చేస్తే కోళ్ళు తానలు చేసడానికి కాదురా, సంపానిగా నీళ్ళల్లా ముంచి బూరి నీళ్ళు పెడతాను. తమ్ముడు బూరు విక్తాను. మీ వ్యక్తిగా పడే సంవత్సరం. సరే పో, నువ్వు నీళ్ళు అయితే పెట్టుకో. సరే బాయ్, పెడదాం పాటు మొత్తం. అన్న తిన్నావు నువ్వు? తిన్నప్పుడే. నువ్వు తిన్నావా? నేను ఇల్లు అర్థమైంది. ఇంకా తినలేవా? తింపు ఎందుకు పిల్ల తల్లివి నువ్వు పొద్దుగల తినాలి కానీ 12 అవుతుంది. ఎవరి దాకా అవుతావా? తింపు. సరే గాని నేను అన్నం ఎత్తా గాని. సరే మరి రశ్మిత నువ్వు సొంత స్నానాలు పెట్టుకోవచ్చు కదా. చానాలా? అందరు యూట్యూబర్లు కూడా అడుగుతుర్రు కదా, రశ్మిత చెర్రీ సొంత ఛానల్ పెట్టుకుంటే బాగుంటుంది, మాకు వాళ్ళ ఛానల్ పెట్టుకోవాలని మాకు ఉన్న కోరిక అంటారు. వాళ్ళ కోరిక కూడా నెరవేర్చలే కదా. సొంత ఛానల్ పెట్టున్నానా, నీకు కూడా నేను సపోర్ట్ చేస్తా కదా. తమ్ముడికి సపోర్ట్ చేస్తా, మీకు సపోర్ట్ చేస్తా. అందరు కోరుకుంటారు కదా నాన్న, సొంత ఛానల్ పెట్టుకుంటే చెర్రీది బాగా నడుస్తుంది అని అందరు కోరుకుంటారు కదా. పెడతావా మరి?
ఛానల్ పెడతా కానీ ఇప్పుడు కాదు. కాకపోతే ఇప్పుడు తమ్మునికి వచ్చిన రీచ్ బట్టి వీనికి ఎంత సపోర్ట్ చేస్తారో దాన్ని బట్టి నేను ఛానల్ పెడతా. కాదన్న మరి అంటారు. అదేరా చెర్రీ ఛానల్ కావాలి, చెర్రీ రశ్మి ఛానల్ కావాలి, మరి అంటారు అన్న. వాళ్ళ కోసం ఇప్పుడు వాళ్ళకి నేను ఏం చెప్పాలి? అంటారు కానీ పెట్టినాక మళ్ళీ పట్టించుకోరు. విన్నారా? ప్రతి కామెంట్లో మీరు అదే మాట్లాడుతున్నారు. చూడు సరే అరే ఇగో వాళ్ళ కోసం నేను ఛానల్ పెడతా ఖచ్చితంగా. నీకు ఎంత సపోర్ట్ అవుతుందో, నీ సబ్స్క్రైబర్ ఎంత పెరుగుతారో దాన్ని బట్టి నేను పెడతా. విన్నారా ఫ్రెండ్స్? అది అంత ఇప్పుడు ఎంత ఉంది ఛానల్? ఎంత ఉంది సబ్స్క్రైబ్ ఇప్పటికి దగ్గర 50,000 ఉంది. 50,000 కదా. 1,00,000 తొందర రీచ్ అయితే ఛానల్ పెడతా పక్క. ఇది మాత్రం నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. చూసిరు కదా చెరి మాటలు. ఆడు ఏం ఆలోచించిండో మీకు ఏ సమాధానం చెప్పిండో చూసుకున్నారు కదా. అమ్మ నాకు కూడా ఒక డౌట్ వచ్చింది ఫ్రెండ్స్. మా అన్న దాంట్లో కూడా కరెక్ట్. అలా ఒక నిజం ఉంది. ఏంటి చెప్పాలా? ఇప్పుడు నాకు గట్టిగా రీచ్ అవుతుంది కదా, అన్న పెట్టాలనే ఛాన్స్ ఆయనకు ఇప్పుడు మా అన్నకు ఒకటి కలుగుతుంది, ఉద్దేశం కలుగుతుంది. ఇక నాకే ఇప్పుడు గింత ఉన్నది ఫ్రెండ్స్. ఇప్పుడు దగ్గర మత్తు రోజు అవుతుంది. అంత కొడితే 50Kని ఆలోచించు ఫ్రెండ్స్. కొంచెం అందరు వీడియో ఎత్తురు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. సిద్ధు కూడా చాలా బాధపడుతుండు కదా. నేను సమ్మక్క తల్లిని చెప్పుతున్నా, సబ్స్క్రైబ్ బాగా చేసుకోండి సరేనా? సబ్స్క్రైబ్ బాగా చేసుకోండి సరేనా? చూసారు కదా చెరి నిర్ణయం. సొంత ఛానల్ పెట్టుకుంటానే గట్టి నిర్ణయంతో ఉన్నాడు. కానీ ఒకటే బాధానికి తమ్ముడే సంవత్సరం నుంచి పోరాడుతుండు. ఆయనకే సబ్స్క్రైబర్లు చక్క పెరుగుతలేరు. మరి నాకు పెరుగుతారో పెరగరో, నాకు సపోర్ట్ చేస్తారో చేయరో అని వెనుక ముందు అవుతుండు. కరెక్టే ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు గట్టి సపోర్ట్ ఉంటేనే కదా అటు పెట్టని ఆలోచన కలుగుతుంది. మా అన్న కూడా ఇదే అనుకుంటుండు. నాకు పెట్టురి అని ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు. పెట్టిన తర్వాత సపోర్ట్ చేయకపోతే నా పరిస్థితి ఏంది అని మా అన్న కూడా కరెక్ట్ ఆలోచించిండు. ఇక నాకు గట్టి సపోర్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. మా అన్న ఖచ్చితంగా ఛానల్ పెట్టాడు. నా వల్ల అవుతుంది. ఒక మా అన్నని మా వైనని ఇంత కష్టపడి కలిపినాం మీ అందరి కోసం, మా అందరి కోసం. ఇది కూడా కష్టపడతాం, ఛానల్ పెట్టిస్తాం. వాళ్ళు సొంతంగా వాళ్ళే తీసుకున్నట్టు చేస్తాం. ఇక నాకు టైం అవుతుంది, కోళ్ళు పోయాలి. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? నీ సంగతి ఏంది? నా సంగతి చెప్పాలా? రీల్స్ చేద్దాం ఇద్దరం. రీల్స్ చేద్దామా? ఏ పాట మీద? ఇప్పుడు ట్రెండింగ్ ఏముంది, సమ్మక్క సారక్క ఉంది కాబట్టి ఆ పాటల మీద ఇద్దాంపా. మరి ఆ పాట మీద నీకు వచ్చు, నాకు రాదు కదా. నీకు నేర్పిస్తా కదా, నేను ఉండగా. మధ్య నువ్వు ఒక్కని నేను చేయాలి అంటే చాలా ఇబ్బంది పెడతా. డాన్స్ కాదమ్మా, ఇట్లా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చుడు అంతే. అబ్బో ఎక్స్ప్రెషన్ కూడా నాకు రాదే. నాకు నగర కొడతావు అత్తమ్మ. కానీ మరి నువ్వు అన్నం అయితే తినిపో కొంచెం. తిన్నా నేను అప్పుడే. తిన్నావా? మరి తిన్నాక కూడా తినట్టు అంత ఆ ఫేస్ అంతా డల్లుగా ఉంటావు. డల్గా లేదు. సహాన లెక్క ఉండాలి. సహాన ఎప్పుడు చూసినా కానీ నవ్వుతూ ఉంటుంది. బాబా గిన్ని సంవత్సరాలే కానీ ఏ పండుగ వచ్చినా ఇట్లా కోళ్ళు కోసుడు కానీ కాల్చుడు కానీ ఏ పని అయినా ఒక్కనివే చేస్తావు. చిరుబావ ఏయంగా ఎప్పుడు ఇల్ల బావా, ఎందుకు ఇట్లా బావ? మరి మా అన్న చేస్తాడు. ఇప్పుడు మా అన్న చెప్పాలా, ఇప్పుడు ఒకప్పుడు మా అన్నని చేసిండు. ఇప్పుడు మా ఇంట్లో అన్ననే ఫస్ట్ పుట్టిండు కదా. ఇప్పుడు ఫస్ట్ మా నాన్న అన్నట్టు కాల్చుడు చేసుడు అన్నీ తీసుడు ఏ పండుగ అయినా. తర్వాత అది ఓల్ది నేర్చుకున్నారు ఫస్ట్. నేను అప్పుడు పుట్టలే ఇంకా. మా అన్న నేర్చుకొని అన్ని చెయ్యంగా ఏదైనా అన్ని పనులు చేసిండు మా అన్న. ఇంట్లో పనులు బయట పనులు అన్నీ చేసిండు మా అన్న. చేయంగా చూసి నేను నేర్చుకునేమో కానీ ఇంట్లో చిన్నోళ్ళకి బాగా కష్టం. బావా మొత్తం కొత్త ప్లాన్ ఎడుతున్నావుగా. ఏం ప్లాన్? తనకి పసుపు పెడతారా బా? సబ్బు పెట్టి మరి సబ్బు తెల్ల అవుతుంది. సబ్బు పెడతారా ఆడవడన్నా? ఏంటి బావ మరి కూరలు ఎత్తారు కానీ పసుపు దానికి రాస్తారా? మనం రోజు తాను చేస్తామా చేయమా? చేస్తాం కదా. మనం సబ్బు రాసుకుంటాం, దానికి కూడా సబ్బురే. ఇవి ఎప్పుడో మనం కోసినప్పుడే తానం చెప్తుంది. ఆయనతో పసుపు రాకపోతే ఎట్లా చెప్పు?
దీనికి ఫస్ట్ మిల్క్ తాను చేపిల్లనట్టు, అందుకే చేపిస్తాను. ఓకేనా? సరే మళ్ళీ డౌట్లు ఉన్నాయి నీకు, అన్ని పెద్ద పెద్ద డౌట్లు ఉన్నాయి కదా. మరి కొన్ని నీళ్ళన్నా వద్దురా, మొత్తం డైలాగులు కొట్టుకుంటున్నాం, నీళ్ళు వద్దురా. పోతా సంతకం పెట్టన్నా? దేనికోసం అంట? అవునా? సరే. మళ్ళీ ఏడు కురుకుతావు? ఏం కాదు, అన్ని పడతాయా? చాలా చాలు చాలు. దేవుని పడా అయిపోదు మన దగ్గర పల్లారం. అంతేనా? ఎంత అంత బంగారం మంచినట్టు కాదు, మాకు బంగారమే కావాలి. అవునా? ఇది బంగారంతో సమానం. బంగారం రియల్ బంగారమే కదా? రియల్ బంగారం. ఇది సేపించుకో. బంగారం అని బెల్లం ఇస్తున్నాం. బెల్లమే బంగారం అయింది, బంగారమే బెల్లం అయింది. అంతేనా? రెండు ఉన్నాయా సమ్మక్క సరక? నువ్వు చిన్న ఉన్నప్పుడు ఏమనుకున్నా చెప్పాలి, అందరూ బంగారం పెడుతురు అంటే రియల్ బంగారం కావచ్చు అనుకున్నా, కానీ బెల్లం చూసే వరకు ఇదే బంగారమా అని ఈ అనుకున్నా. మాట నాకు నేను అడ్డం వచ్చినా గానీ కరెక్ట్ మాటలే. చిన్న ఉన్నప్పుడు అట్లా అనుకున్నా, ఫస్ట్ అట్లా అనుకున్నా. బంగారం అంటే బంగారం, నిజంగా బంగారం పాస్తారా నీకంత అని. మళ్ళీ మనమే ఎన్ని కిలోలు ఉన్నామో అన్ని కిలోలు బంగారం అంట. ఇప్పుడు నీకు బంగారం కావన్నా జాతకం కావన్నా? నా ఉద్దేశం ఏమన్నా, నాకు జాతకం కావాలా. బంగారం వద్దా? బంగారం అంటే తర్వాత తీసుకుంటా. బంగారం ఫస్ట్ జాతకమా? నీది మహా గొప్ప జాతకం, మంచి మనసు, ఒకళ్ళ నాన్న అనిపించుకోవు, ఎవ్వరికి అన్యాయం చెయ్యవు, నువ్వు బాధపడతావు తప్ప ఎదటోళ్ళని బాధ పెట్టవు. కరెక్ట్ చెప్తున్నానా? రియలేనా? అందరు నా వాళ్ళు అనుకుంటావు, కానీ నిన్ను ఎవరు అర్థం చేసుకోరు. అందరికి పిలిచి బుక్కడు పెడతావు, కానీ నీకు పెట్టడానికి ఎవరికి మనసు ధైర్యంగా వాస్తవేనా? మరి నేనేం తప్పు చెప్తలేను కదా, ఎందుకంటే నీ జాతకంలో కనబడుతుంది. నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం అయితే చాలా పోరాటం చేస్తున్నావు. కానీ నీ పోరాటంకు, నీ కష్టంకు దేవుడు ఫలితం అయితే మాత్రం ఇచ్చింది నీకు. దేవుడు మాత్రం నీకు ఎప్పుడు అన్యాయం చేయడు. నరుడు అన్యాయం చేసినా కానీ నీకు భగవంతుడు అన్యాయం చేయడు. మంచి మనసులకు ఎప్పుడు మంచిగా జరుగుతుంది. కొట్టుకు కొట్టు తప్పది, తిట్టుకు తిట్టు తప్పది, చెడుకు చెడు తప్పది, మంచికి మంచి తప్పది. మంచి మనిషి కాబట్టి నీకు ఎప్పుడు మంచిగా జరుగుతుంది. సరేనా బిడ్డ? సీర ఎందుకు ఇప్పేసినా? ఇబ్బంది కలిగిందా? కొంచెం ఉంచుకోవచ్చు కదా. ఇప్పటికైతే సర్వ తల్లి మేము ఇంట్లో మొక్కుకున్నాము, ఎదురిచ్చి మొక్కినాం అన్నమాట. ఇప్పటికైతే వీడియో అయిపోయింది. అందరికీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.